చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ ఘనమైన ఉన్నత నామానికి వందనములు, స్తోత్రములు. ఇంతకాలం మీ కృపలో భద్రపరిచారు. మరొకసారినైనా మా మేటాలు వినే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. వింటున్న వారందరూ జాగ్రత్తగా వినగలిగే మంచి మనసు దయచేయండి. మీరు తోడు నీడగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తు నామమున కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలుపుతూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, నేటి ప్రసంగాంశము మరణము తప్పించుట యెహోవా వశమా. మరణము తప్పించుట యెహోవా వశమా అనే అంశాన్ని మనము ఆలోచించేద్దాం. చెప్పబడుతున్న దేవుని మాటలని ఈ కొద్ది నిమిషాలు మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినాలని కోరుతూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా మరణిస్తాడు. ధనికుడైనా, పేదవాడైనా, ఆఖరికి భిక్షగాడైనా కూడా ఒకరోజు తప్పకుండా మరణిస్తాడు. అయితే బైబిల్లో కీర్తనాకారుడు రాసిన కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని రాయబడింది. చూడండి, మరణము తప్పించుట అనే పదం ఎందుకు రాయబడింది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ పదం ఎందుకు రాయబడింది అనంటే కొంచెం మనము ఆలోచన చేయాల. మరణం అనేది మనిషికి ఎప్పుడు రావాలో తెలుసా? ఎవరికైనా భూమి మీద పుట్టిన మనిషికి ఎప్పుడు రావాలి అనంటే, ఒకసారి మీరు ఒక మంచి మాట చూడండి. బైబిల్లో ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయము 7వ వచనము. నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇక్కడ అబ్రహామును చూస్తూ ఉన్నాం మనం. నిండు వృద్ధాప్యమందు అన్నది చూడండి. నిండు వృద్ధాప్యమందు అతడు చనిపోయాడు. ఇప్పుడు ఆ చనిపోయే టైంలో మరణము తప్పించుట యెహోవా వశం పనికి వస్తుందా? అప్పుడు ఎందుకు తప్పించాలి? అతడు కరెక్ట్గా చనిపోతున్నాడు, ఎండింగ్ అయి చనిపోతున్నాడు. ఇప్పుడు తప్పించవలసిన అవసరం ఉందా? లేదు. అసలు ఆ పదమే అవసరం లేదు. ఇంకా భూమి మీద పుట్టిన ప్రతి వారు అలాగా నిండు వృద్ధాప్యం వచ్చి చనిపోతూ ఉంటే బైబిల్లో ఈ పదం రాసి ఉండేవాళ్ళు కాదు. అవునా కదా? ప్రతి మనిషి ఖచ్చితంగా నిండు వృద్ధాప్యం వచ్చి ముసలి వాళ్ళయి అందరూ అలాగే చనిపోతూ ఉంటే దేవుడు ఈ పదాన్ని బైబిల్లో రాసి ఉంచేవాడు కాదు. తప్పించాల్సిన అవసరం ఏముంది? ముసలి వాళ్ళు అయిపోతే
ఎండింగ్ వచ్చి చనిపోతూ ఉంటే తప్పించడం ఎందుకు? ఇంకా ఆ పదంతో అవసరం ఎందుకు? ఇంకా దేవుడు ఎందుకు రాయిస్తాడు? కానీ ఏం జరిగింది అంటే మరణం అనేది ముందుకొచ్చింది. అబ్రహాం ఎప్పుడు చనిపోయాడు? ఏ సంవత్సరం? ఎన్ని సంవత్సరాలు? 100 ఇందాక చదివారు కదా, 175 సంవత్సరాలు. ఓకేనా? ఇప్పుడు మరణం అక్కడే రావాలా ఎవరికైనా కూడా, రూల్ ప్రకారం అయితే. కానీ మరణం ఎండింగ్ పాయింట్లో రాకుండా ఎక్కడికి వచ్చేసిందంటే ముందుకు వచ్చింది. 170 అంటే 100, 50, 40లో కూడా మరణం వస్తుంది, 20లో వస్తుంది. పుట్టిన పిల్లాడు ఒక్కరోజు అప్పుడు కూడా మరణం వస్తుంది. ఒకరోజు పుట్టిన బిడ్డ చనిపోతున్నాడు, 10 సంవత్సరాల పిల్లాడు చనిపోతున్నాడు. అంటే మరణం అనేది ఎక్కడికి వచ్చేసింది అంటే ఎండింగ్లో ఉండకుండా, ఎండింగ్లో ఉండాల్సిన మరణము ఎక్కడికి వచ్చింది? ముందుకొచ్చింది. ఎప్పుడైతే ముందుకు వచ్చిందో ఇప్పుడు మరణాలు ఎలా వస్తున్నాయంటే మంచి వయసున్న వాళ్ళు చనిపోతున్నారు, 30 సంవత్సరాలు చనిపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు సడన్గా. అంటే సడన్గా మరణాలు వచ్చేస్తున్నాయి, సడన్గా చనిపోతున్నారు. అప్పుడు దేవుడి మాట రాయించాడు, మరణము తప్పించుట యెహోవా వశం. అంటే సడన్గా ఒకవేళ మరణం వస్తే, మరణం అటాక్ అవుతుంది అని అంటే అప్పుడు ఎవరు తప్పించలేరు. ఎవరు తప్పించగలరు అని ఒకవేళ అంటే ఒక్క దేవుడు మాత్రమే, దేవుడు మాత్రమే. మరణము తప్పించుట యెహోవా వశం అని రాయబడిందండి. ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. ఏబు గ్రంథములో ఒక మంచి మాట చూద్దాం. 5వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా చూద్దాం. 5వ అధ్యాయము 20వ వచనం. చదవండి. క్షేమకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును అన్నది చూడండి. అంటే ఎవరు తప్పించగలరంటే ఆయన తప్పించగలడు. యుద్ధములో వెళ్ళామంటే ఎలాంటి వాళ్ళు వెళ్తారు యుద్ధానికి? మంచి యంగ్ వయసులో ఉన్నవాళ్ళు కదా యుద్ధానికి వెళ్తారు. ముసలోళ్ళ వెళ్తారు యుద్ధానికి? ఏమంటే ముసలోళ్ళ వెళ్తారు కాదు కదా. ఎవరు వెళ్తారు యుద్ధానికి అంటే మంచి యంగ్ వయసులో ఉన్న వాళ్ళు వెళ్తారు. అలా వెళితే ఎవరికి ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. ఏ కత్తి ఎక్కడ పుడుచుకొని ఎలా చచ్చిపోతారో కూడా తెలియదు. ఆ యుద్ధంలో ఖడ్గబలం అలా ఉంటుంది. ఆ ఖడ్గబలం నుంచి తప్పించే వాళ్ళు ఎవరు అంటే దేవుడేనట. అప్పుడు కూడా తప్పించగలడంటే అవును. ఎందుకు? మంచి వయసు ఉన్నప్పుడు చనిపోయే పరిస్థితి వస్తుంది కనుక వాళ్ళని తప్పించాలి అంటే యెహోవా మాత్రమే తప్పించగలడు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మరణం తప్పించడము ఒక్క యెహోవా వలన మాత్రమే అవుతుంది. బైబిల్ గ్రంథంలో ఒక ఆయనకి మరణం వచ్చింది. మరణం సమీపమైంది, ఇది చనిపోతాడు అని తెలిసింది. ఎవరు తెలిసి? అతను ఒక దేశాన్ని పరిపాలించే రాజు. అతని పేరు హిజ్కియా అనే ఈ రాజుకి మరణం దగ్గర పడిందట. మరి చూడండి ఆ మాట. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్తయు ఆమోసు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు, నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకోమని చెప్పేశాడు.
సరే, అంటే అబ్రహాముకు ఎప్పుడు వచ్చింది మరణము? ముసలివాడైనప్పుడు వచ్చింది, అవునా? కానీ ఈ రాజుకి ఎప్పుడు వచ్చింది? ఆయన పరిపాలన చేసే సమయంలో వచ్చింది. రాజు అయిన తర్వాత అంటే సడన్గా వచ్చేసింది మరణం. ఇంక అయిపోతాడు, చనిపోతాడని డిక్లేర్ అయిపోయింది. నీవు మరణం అవుతున్నావు కనుక ఇంకా నీ ఇల్లు చెక్క పెట్టుకొని చనిపోతావు అన్నాడు. సాధారణ వ్యక్తి కాదు అతను, ఒక రాజు. ఓకేనా? బాగా ఆలోచించండి. అతను సాధారణ వ్యక్తి కాదు, ఒక రాజు, ఒక దేశాన్ని పరిపాలించే రాజు. తనకి మరణం వచ్చింది, దానికి సంబంధించిన ఒక వ్యాధి వచ్చింది. ఇప్పుడు ఆ రాజు ఏం చేయాలి చెప్పండి? రాజు ఏమైనా చేయగలడు కదా. ఒక్క చాటింపు వేయాల, నాకు వచ్చిన జబ్బును ఎవరైనా నయం చేసే వాళ్ళు ఉంటే నా అర్ధరాజ్యం రాసిస్తాను అని ప్రకటన చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా లేదా? వస్తారా లేదా వైద్యులు? ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది వైద్యులు? అర్ధరాజ్యం వచ్చిందంటే ఎవడు పోగొట్టుకుంటాడు చెప్పండి? అర్ధరాజ్యం ఇస్తాను అంటే ఎవరు కాదంటారు చెప్పండి? వస్తారు. ఆ వ్యాధిని నయం చేయడానికి ఎంతోమంది వైద్యులు వస్తారు. అదే కదండి. ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళ్తారు మీరు? చచ్చిపోయే క్యాన్సర్ రోగం వచ్చిందనగానే వెంటనే మీకు గుర్తుకొచ్చేది చెప్పండి? ఏ గుర్తుకొచ్చేది? మంచి క్యాన్సర్ హాస్పిటల్ ఏది ఉంది అని గుర్తొచ్చేది. చూసారా? మంచి క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడుంది, ఎక్కడ నాకు ఈ జబ్బుకు నయమవుతుంది అంటే ఎవరు తప్పిస్తారు? మరణం నుండి ఎవరు తప్పిస్తారని అనుకుంటున్నారంటే ఒక వైద్యుడు తప్పిస్తాడు అని. ఒక ఆయన మధ్య అన్నాడు, అతను చనిపోయే జబ్బు వచ్చిందట. ఒక మంచి హాస్పిటల్ ఏదో బెంగళూరులో వెళ్ళాడట, చూపించుకున్నాడంట. అప్పుడు అతను అన్నాడు, ఆ డాక్టర్ నాకు మళ్ళీ పునర్జన్మను ఇచ్చాడు, నన్ను మళ్ళీ బ్రతికించాడు, చచ్చిపోతున్న నన్ను బ్రతికించాడు. అందుకే ఆ డాక్టర్కి నేను మంచి గిఫ్ట్ కొనుక్కొని పోతున్నాను, ఆయనకిచ్చి నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పి వస్తాను అని బయలుదేరుతా ఉన్నాడు. నిజమేనంటారా? నిజమేనా? ఒక డాక్టర్ తప్పించగలడా మరణం నుంచి? ఇంపాసిబుల్ అండి. ఎవ్వరి వల్ల కాదు, ఎవ్వరి వల్ల కాదు. మరణము తప్పించడం అనేది ఒక్క దేవుని వలన మాత్రమే అవుతుంది. ఈయన ఆల్రెడీ ఇసుకే ఎవరు అనుకుంటున్నారు? దేవుని నమ్ముకున్న వ్యక్తే, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తే. అందుకే తనకు మరణం రాగానే తను చాటింపు వేయలేదు, డాక్టర్ల కోసం వెతకలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి పోయినా ఎవడు తప్పించలేడన్న ఒక కరెక్ట్ అయిన థీరీ తెలుసు ఆయనకి. నాకు మరణం వచ్చిందంటే ఇక కాపాడాలి అంటే ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక యాప్షన్, దేవుడు మాత్రమే. ఇంకా నన్ను ఎవ్వరు కాపాడలేరు అనేది తనకు అర్థమైంది, తనకు తెలుసు. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి కనుక. వెంటనే అతను ఏం చేశాడు తెలుసా అండి? ఒకసారి ఆ మాట చూడండి, 2-3 వచనాల్లో చూడండి. 2-3 వచనాలు అక్కడే 38. గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితునో కృపముతో జ్ఞాపకము చేసుకో అని కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేశాడండి. ఆయన మాత్రమే తప్పించగలడని ఎరిగి ఆయన దగ్గరే కన్నీళ్లు పెట్టుకున్నాడు. చూసారా? అందుకే ఆయన ఏం చేశాడంటే ఆ మరణము నుండి తప్పించాడు. అక్కడే ఉంటుంది మీకు ముందు వచనాల్లో 5-6 చూడండి. ఇప్పుడు నువ్వు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిట చూశాను,
నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నానని చెప్పాడు. చూసారా, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. అంటే ఏం చేశాడంటే మరణము నుండి తప్పించాడు. మరణము నుండి తప్పించాడు. అది మరణం నుండి తప్పించటం దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకా ఈ భూమి మీద ఎవ్వరు కూడా మరణం నుంచి మాత్రం తప్పించలేరు. డాక్టర్ తప్పించాడు అనేది నిజం కాదు, అబద్ధం. ఒకవేళ డాక్టర్ తప్పిస్తే చాలామందికి కూడా వెళ్ళారు కదా, ఒక్కళ్ళకే నయమైద్దా? చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా చెల్లెలకు కూడా ఆపరేషన్ చేశారు డాక్టర్, మరి ఎందుకు బ్రతకలేదు? కరెక్ట్గా ఆపరేషన్ చేశారు, ఎందుకు బ్రతకలేదు చెప్పండి? సో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎవరు తప్పించాలా? దేవుడు మాత్రమే తప్పించాలా. దేవుడు మాత్రమే తప్పించగలడు. దేవుడు తప్పించాడంటే ఇంకా ఎవరు కూడా దాన్ని ఏమి చేయలేరు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, బైబిల్లో కదండి అలాగే ఉంటుంది అంటారా? బైబిల్లో కదా అలాగే ఉంటుంది. ఏమైనా రియల్ కంటెంట్ ఉంటే చెప్పమంటారా? ఒక రియల్ కంటెంట్ చెప్తానైతే, నిజంగా జరిగిన సంగతిని. తప్పించగలడా యెహోవా? అవును, మరణం దగ్గరికి వెళ్ళినా కూడా తప్పించగలడు. భారతదేశాన్ని పరిపాలించిన స్త్రీ ఎవరంటే మొదటిగా ఇందిరాగాంధీ భారతదేశాన్ని పరిపాలించిన మొదటి స్త్రీ. భారతదేశాన్ని పరిపాలించిందా. ఆమె దగ్గర కాపలా ఉన్న వాళ్ళే గార్డ్స్ ఏం చేశారంటే, ఆమె వచ్చే దారిలో సెక్యూరిటీగా ఉన్న వాళ్ళే ఏం చేశారంటే ఆమెను తుపాకులతో కాల్చి చంపారు. చంపిన వాళ్ళు ఎవరో తెలుసా? జస్వంత్ సింగ్, బల్బీర్ సింగ్. ఈ ముగ్గురే వాళ్ళని కాల్చి చంపారు. ఆమె చనిపోయింది. తర్వాత ఎవరయ్యారు? ప్రధానమంత్రి ఎవరయ్యారు? ఆమె కొడుకున్నాడు కదా, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు. మా అమ్మను చంపారు అంటే ఊరుకుంటాడండి? సిబిఐకి అప్పగించాడు. ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలని చూశాడు. చివరికి ఆ ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. ముగ్గురు దొరికిన తర్వాత వాళ్ళకి భారత సుప్రీంకోర్టు న్యాయ తీర్పు ఏమిచ్చిందో తెలుసా? వీరికి ఫలానా తేదీన ఉరి తీసి చంపండి అని మరి భారతదేశ న్యాయస్థానం నుంచి తీర్పు వచ్చింది. డేట్ ఖరారైపోయింది. ఇక ముగ్గురికి మరణము తప్పించుకొని బ్రతకాలన్న ఆశ ఉంది. ఎవరు తప్పిస్తారు చెప్పు? వాళ్ళకేమో బతకాలన్న ఆశ. ఈ మరణం నుండి ఎవరు తప్పిస్తారు అంటే ఎవరో చెప్పారట, రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే తప్పించవచ్చండి. పెడతాడా రాష్ట్రపతి? క్షమాభిక్ష పెడతాడా? ఇందిరాగాంధీని చంపిన తర్వాత క్షమాభిక్ష పెడితే ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఊరుకుంటాడా? యాప్షన్ లేవండి. ఆయన తిరస్కరించాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా తిరస్కారం వచ్చింది. ఇక కన్ఫామ్ అయిపోయింది చావు. ఇక చివరిగా వాళ్ళ దగ్గరికి వచ్చిన ఆ గవర్నమెంట్ ఆఫీసర్లు ఏమన్నారంటే, మీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పండి, మీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పండి, ఆ చివరి కోరిక తీరుస్తాం. అది కూడా మీ ప్రాణము తప్ప ఇంకా మీరు ఏదైనా కోరుకోవచ్చు. మీకు ఏం కావాలన్నా ఇవ్వబడుతుంది. మంచి ఫుడ్ కోరుకొని తిని సావండి. పలావో, బిర్యానో, మటన్ బిర్యానో, చికెన్ బిర్యానో ఏవి కావాలన్నా మీకు ఇస్తారు. ఇంకా ఎవ్వరు తప్పించలేరని తెలిసింది. జస్వంత్ సింగ్ అనుకున్నారు.
తిని సావడమే బెటర్ అనుకున్నారు. అందుకని వాళ్ళు కావాల్సినవి కోరుకున్నారు. బల్బీర్ సింగ్కి మాత్రం తినాలన్న ఆశ లేదు. అయ్యా ఒక బైబిల్ ఇప్పించండి, ఒక బైబిల్ ఇప్పించండి. ఎవరు పిచ్చోడా, వాళ్ళని చూడు తిని హ్యాపీగా చచ్చిపోతున్నారు, నీకు ఈ టైంలో బైబిల్ ఎందుకు? ఎవ్వరు కాపాడలేరు నిన్ను, ఎవరు నిన్ను కాపాడలేరు. ఈ మరణం నుంచి ఎవ్వరు కూడా తప్పించలేరు. లేదయ్యా, చివరిగా ఆ మాటలు చదివి చచ్చిపోతాను, బైబిల్ మాటలు చదివి చచ్చిపోతాను అంతే, నాకు ఇప్పించండి అని కోరుకున్నాడు ఆయన. అది ఆయన చివరి కోరిక. మరో రోజు ఉరి శిక్ష అమలైపోయింది. అప్పుడు పేపర్ రాదు కదా, తర్వాత రోజు వచ్చేది పేపర్. తర్వాత రోజు పేపర్ని విషయం వచ్చిందంటే జస్వంత్ సింగ్ను ఉరి తీశారు, బల్బీర్ సింగ్ను ఉరి తీయకుండా ఆపారు. ఎవరు ఆపారు? ఎవరు ఆపారు? ఎలా ఆపివేయబడింది మరణం? ఎలా చనిపోకుండా ఆగిపోయాడు? ఏమండి, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు తలుచుకున్నాడో ఎక్కడి దాకా వెళ్ళినా తీసుకొస్తాడు. చివరి స్టేజ్ ఏదో అంటారు దాంట్లో, క్యాన్సర్లో ఏ స్టేజ్? చివరి స్టేజ్ వచ్చి ఇంకెవడు కాపాడలేడంట. నిజమేనా? క్యాన్సర్లో చివరి స్టేజ్ ఉంటుంది, ఆ చివరి స్టేజ్ వచ్చి ఇంకెవడు కాపాడలేడు. అయినా కాపాడగలడు దేవుడు. నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళినా కూడా తప్పించగలవాడు. ఎందుకంటే మరణం అనేది వ్యాధిని బట్టి లేదు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మరణం అనేది వ్యాధిని బట్టి లేదు, దేవునిని బట్టి ఉంది. దేవుడు ఆయుష్ ఇస్తే మరణకరమైన రోగం ఏమైంది? మరణకరమైన రోగం కదా. మరణకరమైన రోగం వచ్చే మరణం అవ్వాలి కదా, మళ్ళీ ఎలా తప్పించబడ్డాడు? మరణకరమైన రోగము మరణకరము కాని రోగముగా ఎలా మారింది? ఎలా 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది? ఆయుష్ రాగానే ఎందుకు వ్యాధికి బలం తగ్గిపోయింది? కాబట్టి మరణం అనేది దేవుని వశంలో ఉంది తప్ప ఈ భూమి మీద ఉన్న వ్యాధుల వలనో వేటి వలనో లేదు. అందుకే మరణం తప్పించడం ఎవరి వశం? దేవుని, యెహోవా వశంలో ఉంది. ఆయన తప్పించలేదనుకో, మరణం డిక్లేర్ అయిందనుకో, మరణం చచ్చిపోతావు అనేది డిక్లేర్ అయిందనుకో, ఆయన తప్పించలేదనుకో, నువ్వు తప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా తప్పించుకోగలవా? తప్పించుకోగలరా? ఇంపాసిబుల్. చెప్పమంటారా ఏదన్నా? అయితే చెప్తాను. ఒక అతనుకి మరణం డిక్లేర్ అయిన తర్వాత తప్పించుకోవాలి అని ప్లాన్ చేశాడు. ఏమండి, అతను కూడా రాజే, ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న ఈ రాజు యుద్ధానికి వెళ్తున్నాడు. ఎవరితో యుద్ధం జరుగుతుంది? ఆ యుద్ధంలో ఒకసారి ఆ విషయాలు మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం యుద్ధానికి వెళుతున్న సమయంలో అక్కడ సందర్భం చెప్తాను మీకు అర్థం కావటానికి. ఇజ్రాయేలు రాజు, యూదా రాజు, ఇద్దరు రాజులు కలిసి ఆ అన్యుల మీద యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. ఆ వెళుతున్న ఆ సమయంలో నుండి ఒక ప్రవక్త ప్రవచనం చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఇజ్రాయేల్ రాజుతో చెప్పాడు. అయ్యా, నువ్వు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే నీకేమైంది? చావు కన్ఫామ్ అయిపోయింది, నువ్వు చనిపోతావు. కానీ అతను ఏం చేశాడంటే, ఆ రాజు ఏం చేశాడంటే, ఒక్కసారి రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 27-28 వచనాలు చూడండి. 27-28 వచనాలు చూడండి.
రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 27, 28. పలకలేదని చెప్పమన్నా. ఎప్పుడైతే ఇతను వ్యతిరేకంగా చెప్పాడో ఇతన్ని ఏం చేశారంటే బంధించి బందీ గృహంలోకి వేశారు. బందీ గృహంలో వేసి ఒక మాట చెప్పాడు ఆయనతో, అరే మేము యుద్ధానికి వెళ్తున్నాము, క్షేమంగా తిరిగి వస్తాం, వచ్చేంతవరకు ఇతనికి ఏం చేయాలా, పెట్టండి, అన్నం పెట్టండిలే అన్నాడు. మేము క్షేమంగా తిరిగి వస్తాము అంటున్నాడు. అప్పుడు ఆ ప్రవక్త ఏం ప్రవచించాడంటే, నువ్వు ఈయన నిజంగా క్షేమంగా ఈయన తిరిగి వస్తే నేను అసలు యెహోవా భక్తున్నే కాదనుకో, దేవుడు నా చేత పలకలేదనుకో, నన్ను ఇంకేమైనా చేసుకో అన్నట్టుగా మాట్లాడాడు. ఒకవేళ నువ్వు తిరిగి వస్తే నేను యెహోవా సంబంధినే కాదనుకో అన్నాడు. అప్పుడు ఇతనికి డౌట్ వచ్చి అట్లయితే ఏం చేయాలా? ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా టార్గెట్ చేశారు. వాళ్ళు ఇజ్రాయేలు రాజును చంపాలి అని టార్గెట్లో ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే ఇతను ఏం చేశాడంటే 30వ వచనం చూడండి, 30వ వచనం అక్కడ, ఇజ్రాయేలు రాజు నేను మారువేషం వేసుకొని యుద్ధంలో ప్రవేశించేదను, నీవైతే ధరించుకొని, ఇప్పుడు యెహోషాపాతుతో చెప్తా ఉన్నాడు, యూదారాజు యెహోషాపాతు ఆయనతో చెప్తున్నాడు, నువ్వు అలాగే డైరెక్ట్గా వచ్చేసాయి, నేను ఎలా వస్తాను, మారువేషం వేసుకొని వచ్చాడు. ఇంకెలా చంపుతాడు? మారువేషం వేసుకొని వస్తే ఎలా చంపుతారు? వాళ్ళు చంపాలనుకుంటుండేది నన్ను, నేను మారువేషంలో ఉంటాను, ఇంకా నన్ను ఎలా చంపుతాడు? చూసారా? అంటే మరణాన్ని తప్పించుకోవడానికి తను ఎలా ప్లాన్ చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. మరణాన్ని తప్పించుకోలేడే, అదే ఆల్రెడీ మరణం డిక్లేర్ అయిపోయింది, కానీ ఇతను తప్పించుకోవడానికి ఏం చేస్తున్నాడు? మారువేషం వేసుకొని వచ్చాడు. ఇక యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధంలో ఏం చేశారంటే ఇజ్రాయేలు రాజు అనుకొని యెహోషాపాతును పట్టుకున్నారు. ఏసేనరా విని అన్నారు. చూశారు ఇలా, అరే ఆగండి ఈయన ముఖం చూడు, వీడు కాదు వదిలేసేయి, వీడు కాదు మన టార్గెట్ అంటే, ఏడుసారి ఆయన దొరకలేదు, అసలోడు దొరకలేదు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దొరకలేదు అసలోడు, ఇంకా తప్పించుకున్నట్టే అనుకునే టైంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు చూడండి. 34వ వచనం చూడండి. పిమ్మట ఒకడు తన విల్లు, ఎవడో, అంతే కదండి, ఎవడో ఒకడు తన విల్లు తీసుకొని గురి చూడకయ్యే బాణం ఇడిచేశాడు. ఆ టార్గెట్లు లేడు, ఆడు తమాషా ఇడిచిండో ఊరికేనే ఇడిచిండో, వాడు ఎందుకు ఇడిచేశాడు బాణం. ఏమంటే నిజంగా కొట్టాలని ఇడిచలేదు, ఆడు వానికి పిచ్చి పట్టిందో ఏమైందో ఆ యుద్ధంలో వాడు ఏం చేశాడు? గురి చూడకుండా ఒక బాణాన్ని వదిలేడు. ఏం జరిగింది? ఆ బాణం సరిగా ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి. అది గురి చూడకుండా వదిలితే ఇజ్రాయేలు రాజుకు కవచపు కీలు కరెక్ట్గా ఎక్కడ చచ్చిపోతాడో అక్కడ, ఎక్కడ కొడితే చస్తాడో ఆ కీలు మధ్యలో వెళ్ళి పుచ్చుకోవడం చూడండి. అదేమన్నా అంత గురి పెడితేనే, అది కరెక్ట్ గురి పెట్టి కొడితేనే తగులుతుంది చెప్పండి. కవచపు కీలులో కొట్టే అంత వీరుడు ఉన్నాడా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అప్పుడప్పుడు అవి పెట్టేసి బాణాలు కొడతా ఉంటారు మనోళ్ళు, ఒకటి తగలదు. ఎక్కడన్నా ఎగ్జిబిషన్కి పోయినప్పుడు అక్కడ బెలూన్స్ కట్టింటారు, ఈడేసి గురి కొడితే ఏదో ఒకటో రెండో తగిలేదు, అంత ఎదురుగా ఉండేది, అంత క్లియర్గా ఉండేదే, సరిగా తగలదు. ఈ కవచపు కీలులో కొట్టాలంటే గురిగాడే కొట్టలేడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? వాడు గురి చూడకే వదిలితే
అది ఇజ్రాయేలు రాజు కవచపు కీలు మధ్యలో కుచ్చుకుంది. అప్పుడు అన్నాడు అతను, నాకు గాయమైంది అని. చూసారా, తర్వాత అతను చనిపోతాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, సో మరణాన్ని తప్పించుకోవాలని ఎవరు ప్రయత్నం చేసినా కాదు. దేవుడు కన్ఫామ్ చేశాడంటే దాన్ని ఎవరు తప్పించాలంటే ఆ ఇజ్రాయేల్ రాజు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒక హిజ్కియా వెళ్ళినట్లుగా దేవుని దగ్గరికి వెళ్ళింటే, దేవునికి వ్యతిరేకం చేయకుండా ఉండింటే, దేవుని సేవకుని మీకాయను పట్టుకొని బంధించకుండా ఉండింటే మరణం నుండి తప్పించబడేవాడేమో. సో మరణం నుంచి తప్పించబడలేదు. తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేసినా తప్పించుకోలేరు. కారణం ఏంటంటే మరణము తప్పించుట యెహోవా వశం. ఎంత క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళిపోయినా తప్పించేస్తాడా, తప్పించగలడు అని చెప్పడానికి బైబిల్లో పౌలు గారు మంచి సాక్ష్యం ఉండ. పౌలు గారిని తీసుకొని పోయి అక్కడ నిల్చోబెట్టి రాళ్ళు తీసుకొని కొట్టడం ప్రారంభించారు. రాళ్ళతో కొట్టారు. రాళ్ళతో కొడితే మనిషి బతుకుతాడా చెప్పండి? ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, గుంపుగా దాడి, రాళ్ళ దాడి చేస్తే అలాంటి వ్యక్తి బ్రతకగలడా అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. లేదు, ఇంపాసిబుల్. ఒక్కసారి మీరు ఆ మాటలు చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనాలు చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19-20. ఈకోనియా నుండి ఈదులు వచ్చేసారు. జనసమూహాన్ని చేసుకున్నారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, జనసమూహాన్ని చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అనుకొని, చూసారా, చనిపోయాడని అనుకున్నారు డిక్లేర్. ఎందుకంటే అట్లా కొట్టారు. ఏమండి, చనిపోయామని ఎప్పుడు అనుకుంటాం చెప్పండి? మనము ఒక వ్యక్తి చనిపోయాడు అని ఎప్పుడు అనుకుంటాము? అతన్ని గిలగిలా కొట్టుకొని ఇంకా పడిపోయాడు అనుకోండి, అరే చనిపోయినట్టుంది అని అనుకుంటాం. అప్పుడు అతను రక్తసిక్తమై రక్తం గారుతా ఇంకా బతికేటట్టు లేడు, ఇంకా చనిపోతాడు అనుకొని చివరికి ఏమైందంటే చనిపోయాడు అని డిక్లేర్కి వస్తాం. వీళ్ళు కూడా బాగా కొట్టేశారు. బాగా కొట్టి అతని వైపు చూసిన తర్వాత ఏమనిపించింది? చనిపోయింది అబ్బా, ఎప్పుడో చనిపోయింది, అయిపోయింది అనుకున్నారు. ఎప్పుడో చనిపోయాడు అబ్బా, ఇంకా ఉందా అనుకున్నారు. తర్వాత ఏం జరిగిందో చూడండి, ముందుకు చదవండి. ఈడ్చిరి అంటే ఈడ్చుకొని పోయారండి. ఎట్లా ఉంటుంది చూడండి. ఈడ్చుకొని పోయి అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు ఎలాగ దిగ్గున లేచేసి పట్టణంలోకి ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా, చూశారండి ఎలా తప్పించబడ్డాడు చెప్పండి మరణం నుంచి. ఎలా తప్పించబడ్డాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవరు కాపాడారు? ఆ రాళ్ళతో కొట్టేటప్పుడు అక్కడ ఎవరున్నారు సేఫ్టీగా? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. దేవుడు కాపాడాడు. అతనికి మరణం రాకూడదు అనుకున్నాడు, అందుకే కాపాడాడు. మరణము నుండి తప్పించాడు. అంత రాళ్ళతో కొట్టినా కూడా తప్పించబడ్డాడు. దిగ్గున లేచాడు. లేచి ఎక్కడికి వెళ్ళాలి? దెబ్బలు తగిలినోడు లేచి ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్ వెళ్ళాలండి. హాస్పిటల్ వెళ్ళి ఒక 1-2 నెలలు రెస్ట్ తీసుకోవాలా, అంతే కదండి. నేను ఊరికి చిన్న కింద పడితేనే 1-2 నెలలు రెస్ట్ తీసుకున్నాను. నేను చిన్న దెబ్బకే మిచ్చన మీద నుంచి పడి చిన్న దెబ్బ తగిలితే నేను నెల తీసుకుంటే రెస్ట్, పౌలు గారు ఎంత రెస్ట్ తీసుకోవాలా? చాలా రోజులు రెస్ట్ తీసుకోవాలి కదా. కానీ ఆయన లెక్చి వెంటనే వెళ్ళిపోయాడు. ఏమై ఈ దెబ్బలు? ఎవరు తప్పించారంతా? దేవుడు. మరణము తప్పించుట యెహోవా వశము. అవును,
ఎంత దూరం వెళ్ళినా దేవుడు తప్పించగలడు. మీకు బాగా తెలిసిన ఎవరు? దానియేలు. ఎక్కడ పడ్డాడు? సింహాల బోనులో పడ్డాడు. సింహాల బోనులో పడితే, సింహాలు అడవిలో ఉండే సింహాలు కాదు, మనిషి మాంసానికి అలవాటు పడ్డ సింహాలు. అవి మనిషి మాంసమే తినేటివి. ఎందుకంటే అందుకోసమే రాజు కట్టించాడు ఆ బోని. ఆ బోన్లో మనుషులను పడేస్తారు. మనుషుల మాంసం ఎలా ఉంటుందో, ఎంత బాగుంటుందో తెలుసు, అలవాటు ఉన్నాయి. అలాగే సడన్గా పడాడు. ఏమైందో చెప్తున్నాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21-22 వచనాలు చూడండి. 21-22 వచనాలు. దానియేలు గ్రంథము. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని నిర్దోషిగా కనపడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహముల నోరు మూయించాడు. ఆనందించండి. తన దూతను పంపించి సింహాల నోరును మూయించాడు కనుక మరణము నుండి దానియేలు తప్పించబడ్డాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అందుకే బైబిల్ చెప్తుంది, మరణము తప్పించుట యెహోవా వశం. ఆయన మాత్రమే తప్పించగలడు. అందుకే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి మరణం ఉంది కనుక, మరణం ఆయన తప్పించగలడు గనుక, మరణము ఎండులో ఉండకుండా ముందుకు వచ్చింది గనుక, ఆ మరణం తప్పించే యెహోవా వైపే మన గురి ఉండాల. ఆ దేవుని వైపే మనం ఉండాల. ఆ దేవుని కోసమే ఆలోచన చేయాలి. ఆ దేవుని కోసమే బ్రతకాల. ఆ దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవిస్తూ మనం బ్రతకాల. అప్పుడే మరణము అనేదాన్ని తప్పించగల యెహోవా చేతిలో మనం ఉంటాం. ఆయన చేతిలో మనం ఉన్నంత వరకు ఏ ఇబ్బందులు లేక, ఏ ఇరుకులు లేక, ఏమీ లేకుండా క్షేమంగా మనం ఉండగలం. కనుక ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయన దృష్టికి మనం అనుకూలంగా ఉన్నామా? ఆయన చెప్పిన మాటలు చేస్తున్నామా? ఆ మాటల ప్రకారం జీవిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకొని ఆ రీతిగా మనం అందరము ఉండాలని, ఆయన చెప్పిన పని చేస్తూ జీవిస్తూ ఉండాలని కోరుతూ మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు.